మనము దేవుని వాక్యాన్ని ఆ సమాధాన వాక్యాన్ని లోకానికి అందించే రాయబారులం. కాబట్టి ఈ పనిలో అనేక సార్లు శ్రమలు కూడా ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా మరి రాయబారి ఏం చేయాలనంటే ఆ సందేశాన్ని తీసుకొని వెళ్ళాలా. ఏ సందేశాన్ని? ఆ రాజు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి. క్రీస్తు అనే రాజు మనకిచ్చిన సందేశాన్ని మనం తీసుకొని వెళ్ళేవారుగా ఉంటున్నాం. అదేంటని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సమాధాన పరిచే పరిచర్య 18వ వచనంలో, సమస్తము దేవుని వలన అయినవి, ఆయన వలనను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధాన పరిచే పరిచర్య. సమాధాన పరచాలి. ఎవరితో సమాధాన పరచాలి? రాయబారి. యుద్ధం జరిగే సందర్భంలో రాయబారులు వచ్చి యుద్ధం వద్దు అని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, రాయబారులు ఆ సందేశాన్ని వినిపిస్తారు సమాధాన పడడానికి. అంటే కొన్నిసార్లు వాళ్ళు దండెత్తి వచ్చిన రాజు యొక్క ఆ యొక్క షరతులకు లోబడతాం లేదా కప్పం కడతాం అని లోకరీతిగా ఆనాడు జరిగేది. ఇప్పుడు ప్రియులారా, మరి మనం అందించేది సమాధాన పడమని ఆ సందేశాన్ని, ఆ పరిచర్యను ఈనాడు మనం కలిగి ఉన్నాం. లోకాన్ని దేవునితో సమాధాన పరిచే పరిచర్య. మొట్టమొదట మనందరికీ తెలుసు, మానవుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలో మానవుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తోట నుండి వెలగొట్టాడు. మనందరికీ దేవుని దాసనమైన మనకు ఆ విషయాలు తెలుసు. మరి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విషయాలు కనబడుతూ ఉంటున్నాయి. అక్కడి నుండి మనిషి ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత దేవునికి దూరమై దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. అందువల్ల క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? అందరినీ మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. ఏ విధంగా? పాపం వలన వచ్చు జీతం మరణం. మనకు బదులుగా ఆయన సిలువలో ఆ పాప శిక్షను అనుభవించి లోకాన్ని మనల్ని దేవునితో సమాధాన పరిచిండు. కాబట్టి సమాధాన పరిచే పరిచర్య మనం కలిగి ఉన్నాం. సమాధాన పడడం, ఏ విధంగా సమాధాన పడాలి, సమాధానం ఎట్లా పోయింది అని మనం ఆలోచిస్తే, పాపం వలన సమాధానం పోయింది. ఆదామవ్వలు వద్దన్న పని చేసి పాపం, 1 యోహాను 3:4 చెప్పబడ్డట్టుగా, పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను మీరి పాపం తెచ్చినందువల్ల సమాధానం కోల్పోయింది. కాబట్టి తిరిగి సమాధాన పడాలా వీళ్ళు అని అంటే, దేవుని మాటలకు లోబడి పాపమును విడవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఇది సమాధాన పరిచే పరిచర్య. ప్రియులారా, ఈ సమాధాన పరిచర్య చేసే ఆ యొక్క సమాధాన పరిచే ఈ పరిచర్య చాలా గొప్పది. ఇంకొకటి ఇక్కడ పరిచర్య అన్నాడు. మనం చూసినట్టయితే మరి సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను 18వ వచనంలో పరిచర్య అంటారు. ఇంగ్లీష్లో కొందరు రాస్తుంటారు మినిస్ట్రీస్ అని. రకరకాలుగా ఉంటాయి మినిస్ట్రీస్ అని. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఆలోచన చేస్తే, మదర్ తెరెసా ఆమె ఒక మినిస్ట్రీ చేసింది. ఏం మినిస్ట్రీ? ఆమె సోషల్ మినిస్ట్రీ. అంటే కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసింది. మనం చేసే మినిస్ట్రీ ఏందనంటే ఆత్మ సంబంధమైనది.
లోకాన్ని రక్షించే పరిచర్య. పరిచర్య అని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, పరిచర్య అన్నది ఎప్పుడు కూడా ఉచితంగా చేసేది. మినిస్ట్రీ అన్నది ఫ్రీగా. అయితే కొన్ని మినిస్ట్రీస్ అంటే లోక సంబంధంగా కుష్ఠరోగుల మధ్యలో లేక ఇంకెవరి మధ్యనో చేస్తూ ఉన్నప్పుడు వారి కొరకు ఆ రోగాన్ని బట్టి లేదా వారి పరిస్థితిని బట్టి సహాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తాయి. అది అలాంటి పరిచర్య. మనదేమో కేవలము పరిచర్య అంటే ఉచితంగా మనం ప్రకటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ పరిచర్య సమాధానపరిచే పరిచర్య ఇతర పరిచర్యల మినిస్ట్రీస్ కంటే ఇది చాలా గొప్పది. దేవుని వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచన భాగం నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుండి చూడండి. సమాధానము చాటించుతూ వర్తమానము ప్రకటించుతూ రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్తున్న పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పాదములు ఆ సమాధాన పరిచే పరిచర్యను చేసే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతముల మీద, లోయలలో, కొండలలో ఎక్కడైనా ఆ సమాధాన పరిచర్యను ప్రకటించే ఆ దాసుల పాదములు సుందరములై ఉన్నాయి. సువార్తికుల పాదములు సుందరములు అని ఎందుకు అంటారు? దేవుడు ఎందుకు అన్నాడు? ఈ మాట దేవుడు అన్నాడు, యెషయా ద్వారా సెలవిచ్చిండు, మానవుడు అనలేదు. దేవుని దృష్టిలో ఎందుకు సుందరమైనవి అని అంటే, సమాధాన పరిచే ఈ పరిచర్య, సమాధానాన్ని, లోకాన్ని తిరిగి దేవునితో సమాధాన పరిచేది కాబట్టి, ఇది గొప్పది కాబట్టి ఈ పరిచర్య చేసే దాసుల పాదములు సుందరములైనవి. ప్రియమైన దేవుని దాసులారా, మనం కూడా సమాధాన పడమని చెప్పాలి. అంటే దేవునితో సమాధాన పడండి అంటే పాపములను విడవండి అని చెప్పాలి. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా, చాలాసార్లు క్రైస్తవులు అయిన వారు కూడా సంపూర్ణంగా మారకుండా కొన్నిసార్లు పాపంలోనే ఉంటూ ఉంటారు. వారికి కూడా మనం చెప్పాలి, దేవునితో సమాధాన పడండి, పాపములను వదిలిపెట్టండి అని మనం ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని సందర్భాలలో, కొన్నిసార్లు లేదా కొంతమంది ఏం చేస్తారు అని అంటే, కేవలము ప్రజలకు నచ్చిన విషయాలు, దేవుని బిడ్డలకు నచ్చిన సంగతులను బోధిస్తూ ఉంటారు. క్రైస్తవులకు కూడా పాపాన్ని ఎత్తి చూపి ఖండించరు.